భార్యాభర్తల మధ్య ఘర్షణలు చివరికి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో భర్త చేతిలో భార్య, భార్య చేతిలో భర్త హత్యకు గురైనటువంటి ఘటనలు తరచుగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. కలిసి జీవించవలసినటువంటి దంపతులు క్షణికావేశంలో జీవితాలను ముగించుకుంటున్నారు. ప్రేమతో పెళ్లాడినటువంటి వారే రాక్షసులుగా మారి ఒకరిపై మరొకరు దాడులు చేస్తూ కడతేరుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి ఉండమని అడిగితే ఆమె ఒప్పుకోలేదని మద్యమత్తులో భర్త దారుణంగా ఆమెను హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడలో దారుణమైనటువంటి ఈ ఘటన జరిగింది. ఇక్కడ వానరాసి జంగయ్య అనే వ్యక్తి తన రెండో భార్య రజితను కిరాతకంగా హత్య చేశాడు. జంగయ్య హైదరాబాద్లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్యతో కలిసి జంగయ్య వెంకన్నగూడలో ఉంటున్నాడు. ఇక రెండవ భార్య రజిత మాత్రం విడిగా నివసిస్తుంది. కలిసి ఉందామని రెండో భార్య రజితను జంగయ్య చాలాసార్లు అడిగాడు. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో కూడా సోమవారం ఒక పంచాయతీ జరిగింది. అయినా కూడా కలిసి ఉండేందుకు రజిత ససేమీరా అంది. నిన్న కూడా ఆమెను ఒప్పించేందుకు జంగయ్య మళ్ళీ ప్రయత్నం చేశాడు. అయినా రజిత అంగీకారం తెలపకపోవడంతో జంగయ్య తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే మద్యమత్తులో ఉన్న జంగయ్యకు రజిత మాటలు మరింత కోపం తెప్పించాయి. దాంతో కోపంతో ఊగిపోయి ఆమె మెడకు చున్నీని బిగించి హతమార్చాడు. కేవలం చున్నీతో బిగించడంతో సరిపెట్టుకోలేదు. ఇంకా ఆమె చావలేదేమోనని అనుమానంతో అక్కడే ఉన్న సిమెంటు రాయితో రజిత ఛాతిపై బలంగా కొట్టాడు. దీంతో రజిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య చేసిన తర్వాత జంగయ్య మరింత దారుణంగా ప్రవర్తించాడు. చనిపోయిన రజిత ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను తన మొదటి భార్యకు పంపించి నేను ఇలా చంపేశాను అని చెప్పాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన దారుణాన్ని పరిశీలించారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. అయితే తలకాయకు ముద్దుగా చెల్ల తెల్లది కాపులాగా ముద్దు కప్పుకున్నది. ఆమె ఎంత ముద్దు ఇట్లా కూర్చున్నది. ఇక వాడు ఎక్కించుకొని పాయ్. నేను ఇక్కడ బాట లేదు, అక్కడెక్కడ పోతారు అమ్మ ఇట్లా కాడిగిన వాటర్ ఇట్లా ఓడి ఆలూరు బాట అందాం అనుకున్నా. పాపంలో మనం జరసేపటికే ఓడు మళ్ళా మలిపాయి. ఇక్కడ ఒక్కడే ఉండే వాళ్ళు ఇద్దరే పోయినారు. మళ్ళీ ఒక్కడు పోతే అంకల్ ఆయన పెట్టిండేమో మళ్ళీ ఏదైనా సామాన్ పోవని దేనికి పోతుండేమో అనుకున్నాం. ఇక కొంచెం సేపటికే అంబులెన్స్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మీకేమైనా అరుపులు కేకలేమైనా వినవాడా? సప్పుడు అయిందమ్మా. అబ్బాయి వచ్చి అన్న అక్కడ అప్పుడే స్కూటర్ వచ్చాడు అక్కడ నుండి అక్కడేమో కేకలిని పడుతున్నాయేమే అన్నాడు. ఏమయ్యా పొద్దుమికల ఒకటి అయితే ఎక్కించుకోపాయా మరి ఎవడన్నా చూసి గుర్తుపాటి ఏమన్నా లొల్లి అవుతుంది. లొల్లి అయితే అయ్యింది, బాగా లొల్లి అయింది. వినపడదు అంటే డౌట్ వచ్చిన మీరు బయటకి వెళ్ళేమో చూసిరా? మేము బయట అంచాది ఎన్ని గంటలకు? అది 8:30 8 లోపటే. నీకు కనబడేది ఎన్ని గంటలకు కనబడ్డారు? ఓ లీడ్ 7 గంటలకు కనబడ్డారు. మటన్ చేసిన అతను 2 భార్యలు అయినాయి. అయితే 2 భార్యలు అయితే మటన్ చేసిన తర్వాత పెద్ద భార్యకు వీడియో కాల్ చేసిండు. వీడియో కాల్ చేసిన తర్వాత ఏమైంది, ఇలా తమ్ముడు ఉంటాడు. ఇలా వదిన ఏం చేసింది, తమ్మునికి ఫోటోలు పెట్టింది. ఇట్లా ఇది నాకు ఫోటోలు పెట్టింది, ఇట్లా అయింది అని ఫోటోలు పెట్టింది. తర్వాత ఇంకొక మడుతుంటాడు, ఆయనకు ఫోన్ చేసింది, ఆయనకు ఫోటోలు పెట్టింది. తర్వాత నా నంబర్ కూడా ఉంది ఆమె కొన్ని రోజులు. నాకు ఫోన్ చేసింది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చి ఆయన లేపుకున్నా సర్పంచ్ సార్ దగ్గరికి వచ్చి సర్పంచ్ని లేపి ఇట్లా ఇష్యూ అయింది అంటాను, అది ఇట్లా ఇష్యూ అయింది, మరి ఇట్లా చేద్దామని. అది చేస్తానన్నా నాకు ఫోను, నువ్వు టెన్షన్ ఎందుకు వస్తున్నావు అంటే సరే తమ్మి మరి మన పోలీసులను దొరకనే వచ్చింది. మేము పోయి సున్నితోటి ముందు గుంజిండు, ప్రాణం పోయినట్టు అయిపోయింది అనుకో. మళ్ళీ అనుమానం వచ్చి ఏం చేసిండు, మళ్ళీ ఇంకా జర ముందుకు తీసుకొచ్చి కడెత్తేసిండు, సిమెంట్ కడెత్తేసి. అయితే ఏం కానీ పేరు శ్రీకర్ల ఎత్తేసిండు. అంటేనే నేను ఇల్లు ఇచ్చిపెట్టి పోయి ఉండని ఏమన్నా కానీ పోయి వేరే తన బతున్నా.
ఆ పిల్లనైనా దూరం అన్న దొరకకుండా పోయి బతకలేదు. పోయి మళ్ళా వానికి దొరికింది, పోయి వాడిని చంపి ఆ పిల్లని చంపేసిండు. పిల్లలు తెరువు, వాడో తెరువు. ఇప్పుడు వాళ్ళు విడిపోయి ఎన్ని రోజులు అయింది? 2 years 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఆమె సపరేట్ ఉండి ఉంటుందా? ఆమె సపరేట్ ఉండి బతుకుతుందా? ఆమె సపరేట్ గా ఎక్కడ పోయిందో మాకు కూడా చెప్పలే, మాకు కూడా క్లూ ఇయ్యలే. ఓకే. పోని ఎక్కడైనా పోని మంచిగా బతికే చాలు, పిల్లలు ఆమె సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాము. కానీ వాడు ఇట్లా దొరకబట్టి ఇట్లా చంపేసాడని తెలియదు.